శౌర్య రౌడీలను అందరినీ కొడుతూ ఉంటాడు. అప్పుడే ప్రభాస్ వెళ్ళి శౌర్యను కొడుతుంటే ఇక పక్కన ప్రభాస్ వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు. పక్కన కర్ర తీసుకొని శౌర్య నెత్తి మీద చాలా గట్టిగా కొడుతూ ఉంటాడు. ఇక అప్పుడే నెత్తి మీద చాలా బ్లడ్ బాగా కారుతూ ఉంటుంది. ఇక వెంటనే ప్రభాస్ కత్తి తీసుకొని శౌర్య కడుపులో గుచ్చుతూ ఉంటాడు. శౌర్య సార్ లేవండి సార్ అని ఈ విధంగా ఆద్య చాలా ఏడుస్తూ ఉంటుంది. ఏయ్ ఊకో అంటున్నా కదా, ఎందుకు కోరుతున్నావు అని ఈ విధంగా ఆదిత్య వాళ్ళ నాన్న చెప్తూ ఉంటాడు. సార్ లేవండి లేవండి అని ఈ విధంగా పిలుస్తుంటే కూడా ఇక శౌర్య మాత్రం స్పృహలో ఉండడు. ఇక ఆద్యను కారులో ఎక్కించుకొని తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇక అప్పుడే అస్మిత వచ్చి ఎవరు ఇక్కడ అడ్డంగా పడుకున్నారేంటి, ఎవరు అని ఈ విధంగా చూస్తుంటే ఇక అప్పుడే శౌర్య కింద పడుకొని ఉంటాడు. సార్ ఏమైంది సార్, ఒళ్ళంతా ఈ బ్లడ్ ఏంటి సార్, లేవండి లేవండి అని ఈ విధంగా అస్మిత ఏడుస్తూ ఉంటుంది. ఇక పక్కన ఫోన్ పడి ఉంటుంది. ఇక అస్మిత ఫోన్ తీసుకొని సార్ లేవండి లేవండి అని ఈ విధంగా చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇక వెంటనే అస్మిత శౌర్యని ఎత్తుకొని కారులో కూర్చొని పెడుతుంది. సార్ ఆగండి సార్, నిన్ను హాస్పిటల్ తీసుకుపోతాను అని ఈ విధంగా చెప్పి ఇక శౌర్యను కారులో కూర్చోబెట్టుకొని ఇక హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. మరోవైపు పద్మ పారు ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు. ఏమైందే పారు, శివరం వెళ్ళాడు కదా, ఏమైంది, పంతులు గారు దొరికారంట అని ఈ విధంగా పారుని అడుగుతుంటే ఏమో వదిన నాకేం తెలుసు, ఇంకా రాలేదంటే వెతుకుతాడని అర్థం కదా, చూస్తాండు కావచ్చు అని ఈ విధంగా పారు చెప్పగానే ఏంటి పెళ్ళి అంతా రెడీ, పంతులు గారు లేకపోతే చెండాలంగా ఉంటుంది, ఇప్పుడు ఎక్కడొక్కడ పంతులు గారిని సెట్ చేయాలి అని ఈ విధంగా పద్మ చెప్తుంటే ఏంటి వదిన, అసలుకే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్, ఇప్పుడు పంతులు గారు దొరకడం అంటే చాలా కష్టం అని ఈ విధంగా చెప్పగానే సరే పావే ఆ పంతుల దగ్గరికి వెళ్దాందా అని ఈ విధంగా పద్మ పారును తీసుకొని పంతుల దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇక కారు డిక్కీ ఓపెన్ చేయగానే ఇక అందులో బాటిల్కి మందు పోసి పైప్ ద్వారా ఆ పంతుల నోట్లో పడేటట్టు వెంకట్రావు చేస్తూ ఉంటాడు. ఏంటి ఇదేంది, తాగింది కూడా దిగుతుందని అన్నయ్య ఇలా చేశాడు, అన్నేను ఏమో అనుకున్నాను కానీ చాలా గొప్పవాడు అని ఈ విధంగా పారు చెప్పగానే ఇక పార్వతి పద్మ పారుని చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. అయ్యో లేండి లేండి పంతులు గారు లేండి అని ఈ విధంగా పద్మ పిలుస్తూ ఉంటుంది. వదిన తనకు చాలా ఎక్కింది, ఇప్పుడు లెమ్మంటే లేవడు అని ఈ విధంగా చెప్పగానే ఇక ఇద్దరు కలిసి పంతులు గారిని లేపుతూ ఉంటారు. ఇక ఇద్దరు కలిసి పంతులు గారిని లేపుతూ ఒక చోట తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇక నీళ్ళల్లా పంతులు గారిని ముంచుతూ ఉంటారు. నాకు పానకం కావాలి అని పంతులు గారు పిలుస్తూ ఉంటాడు. సరే కానీ పంతులు గారు ఈ మజ్జిగ తాగండి అని ఈ విధంగా ఇద్దరు కలిసి ఇస్తుంటే ఇక ఇద్దరిని అలానే చూస్తూ ఉంటాడు. నేను ఇది తాగుతానా, కడుపులో ఉన్న పానకాన్ని కల్తీ చేస్తున్నారు, నేను తాగను అని మజ్జిగను విసిరి కొడుతూ ఉంటాడు. నాకు పానకం కావాలి అని ఈ విధంగా అడుగుతుంటే వదిన ఈయనను నీళ్ళల్లో ముంచినా సెట్ కాడు, ఆఖరికి ఆ మజ్జిగలో ముంచినా కూడా సెట్ కాడు వదిన అని ఈ విధంగా పారు చెప్పగానే అవునే ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే వదిన ఉన్నట్టుండి ఈ గాలి ఏంటి ఇంత ఘోరంగా వస్తుంది అని ఈ విధంగా ఇద్దరు అనుకుంటూ ఉంటాడు. అప్పుడే వెంకట్రావు పంతులు గారి లెక్క వేషం వేసుకొని వస్తూ ఉంటాడు. వదిన పంతులు గారు వచ్చారే, ఏంటి పంతులా అని ఈ విధంగా చూడగానే ఇక వెంకట్రావు దగ్గరికి వెళ్తూ ఉంటారు. పంతులు గారు మీరు నాకు ఒక హెల్ప్ చేస్తారా, ఏంటి మీరు మంత్రాలు చదవాలి అంటే చేతపడి చేయాలా, చిచ్చి అది కాదు, పెళ్ళి మంత్రాలు చదవాలి. పెళ్ళి మంత్రాలా, సరే కానీ నాకు ఒక కండిషన్స్ ఉన్నాయి. ఏంటి, నేను పెళ్ళి చేసే వాళ్ళు కూడా మోడల్గా ఉండాలి, ఎందుకంటే నేను మోడల్గా ఉంటున్నా కదా, వాళ్ళు కూడా అలానే ఉండాలి. సెకండ్ థింగ్, నన్ను ఎవరైనా అనుమానం పెట్టారనుకో నేను అప్పటిదప్పుడే పెళ్ళి క్యాన్సిల్ చేసి నేను వెళ్ళిపోతాను. సరే పంతులు గారు మీరు ఎలాగైనా ఈ పెళ్ళి జరిగేటట్టు చూడండి అని ఈ విధంగా పద్మ చెప్తూ ఉంటుంది.
సరే కానీ నీకు మంత్రాలు వచ్చా అని ఈ విధంగా పారు చెప్పగానే, ఏంటి పెద్ద అవమానం, నాకు మంత్రాలు వచ్చా, నేను వెళ్ళిపోతా అని వెళ్ళిపోతుంటే, ఏ పారు ఒక 5 నిమిషాలు ఆగవే, పంతులు గారు రండి, మీరు పెళ్లి చేద్దురు రండి అని ఈ విధంగా పద్మ వెంకట్రావుని తీసుకొని వెళ్తూ ఉంటుంది. అన్నయ్య, పంతులు గారిని తీసుకువచ్చాను, ఏడి, ఎక్కడ ఉన్నాడు, కనిపించడం లేదేంటి అని ఈ విధంగా రఘురామ్ అనగానే, పెద్ద అవమానం, పంతులు గారు ఎదురుగా పెట్టుకొని ఎక్కడా అడుగుతున్నారు, పెద్ద అవమానం, నేను వెళ్ళిపోతాను అని ఈ విధంగా వెంకట్రావు పోతుంటే, పంతులు గారు ఒక్క ఆగండి 5 నిమిషాలు ఆగండి అని ఈ విధంగా చెప్పగానే, సరే అని ఈ విధంగా వెంకట్రావు కూడా చెప్తూ ఉంటాడు. ఏంటి వీడా పంతులు గారా, పిల్లలను ఎత్తుకపోయేలాగా ఉన్నాడు, వీడు పంతులు గాడేంటి అని ఈ విధంగా సుందరామ చెప్పగానే, అమ్మా ఒక్క 5 నిమిషాలు ఆగవి అని ఈ విధంగా పద్మ చెప్తూ ఉంటుంది. చూసారా, పెద్ద అవమానం జరుగుతుంది, నేను ఈ పెళ్లి చెయ్యను అని ఈ విధంగా వెంకట్రావు చెప్తూ ఉంటాడు. పంతులు గారు ఒక్క 5 నిమిషాలు ఆగండి, నేను మాట్లాడతాను అని ఈ విధంగా పద్మ చెప్తూ ఉంటుంది. మరోవైపు శివరాం రఘురామ్కి కాల్ చేస్తూ ఉంటాడు. ఇక రఘురామ్ లిఫ్ట్ చేసి, హలో అన్నయ్య, ఇక్కడ పంతులు గారు ఎవరు దొరకట్లేదు, పెళ్ళిళ్ళ సీజన్ కదా, అందుకే ఎవరు దొరకట్లేదు అని ఈ విధంగా శివరాం చెప్పగానే, ఇక్కడ ఉన్నాడు, ఈడ పంతులు గారు వచ్చారు కానీ నువ్వు రా అని ఈ విధంగా రఘురామ్ చెప్తూ ఉంటాడు. ఏమైందన్నయ్య, పంతులు గారు దొరకట్లేదట. అన్నయ్య, దేవునిలాగా ఈ పంతులు గారు వచ్చారు, పెళ్లి చేస్తే అయిపోతుంది కదా, లేదంటే అవమానం వస్తుంది అని ఈ విధంగా పద్మ చెప్పగానే, సరే అని ఈ విధంగా రఘురామ్ కూడా ఒప్పుకుంటూ ఉంటాడు. ఇక వెంటనే వెంకట్రావు స్టేజ్ మీదకెక్కి నిల్చొని ఉంటాడు. ఏందయ్యా నిల్చొని ఉంటున్నావు, కూర్చో అని ఈ విధంగా శ్రీనుని చెప్తూ ఉంటాడు. ఇక వెంటనే శ్రీను కూడా కూర్చొని ఉంటారు. ఇక ఒకరి మొక్కరు చూసుకుంటూ ఉంటారు. సరే కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి అని ఈ విధంగా వెంకట్రావు అనగాలి. ఏంటి పంతులు గారు, మీరు మమ్మల్ని అడుగుతున్నారేంటి, మీరు చేయాలి కదా అని ఈ విధంగా పద్మ చెప్పగానే, అదే తెలుసు, ఇప్పుడు మనం రష్మిక పూజ చేసుకుందాం. ఏంటి రష్మిక పూజనా, రష్మిక పూజ ఏంటి, ఓ పంతులు, రష్మిక పూజ కాదు, లక్ష్మీ పూజ అని ఈ విధంగా సుందరమ్మ చెప్పగానే, నేను కూడా అదే చెప్తున్నావా, నేను కూడా లక్ష్మీ పూజ అనే చెప్తున్నా, నువ్వే నీకేం వినపడ్డదో ఏమో, రష్మిక పూజ అంట, రష్మిక పూజ ఏంటిది అని ఈ విధంగా మళ్ళీ వెంకట్రావు సుందరమ్మని అడుగుతూ ఉంటాడు. సరే పంతులు గారు చూడండి అని ఈ విధంగా పద్మ చెప్పగానే, ఇక సరే కానీ ఈ సెటప్ గెటప్ ఎవరు వేశారంటావు, ఇక బిట్టు ఈ విధంగా చెప్తూ ఉంటాడు. అప్పుడు పాత పందులు వచ్చారు, ఇదంతా తానే రెడీ చేశాడు, ఇప్పుడు పెళ్లి చేయకుండా ఎక్కడికో వెళ్ళాడు అంటే ఎవరో చేసింది, ఇప్పుడు గొంతు తెంచుకొని నేను మంత్రాలు చదవమంటావా, పెద్ద అవమానం, నేను చెయ్యనంటే చెయ్యను ఈ పెళ్ళి అని ఈ విధంగా చెప్పగానే, పంతులు గారు మా అన్నయ్యతో చెప్పి 10,000 ఎక్కువ ఇయ్యమంటాం, మాది ఇజ్జతి పోతుంది, అర్థం చేసుకోండి అని ఈ విధంగా పద్మ చెప్పగానే, సరే చేస్తాను అని ఈ విధంగా వెంకట్రావు చెప్తూ ఉంటాడు. ఇక నెక్స్ట్ ఏమవుతుంది, ఏం జరుగుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.